యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, పరమాత్మ ఎవరు, ఇతర దేవతలు ఎవరు? విష్ణు పురాణంలో విష్ణువునే పూజిస్తున్నారు. దేవతాగణాలందరూ ఏదైనా సమస్య వస్తే విష్ణువు దగ్గరికి వెళ్తారు. శివ పురాణంలో శివుణ్ణి పూజిస్తారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్లి ఆయన చెప్పిన ప్రకారం చేస్తారు. ఇంకా కొందరు దేవీ పురాణం చదివి దేవీ పరాశక్తి ముఖ్య దేవతగా భావించి ఆ పరాశక్తి నుండే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించారు అని నమ్ముతారు. భాగవత పురాణం చదివి శ్రీకృష్ణుడే అసలైన దైవం అని కొందరు నమ్ముతారు. ఈ విధంగా ఇన్ని పురాణాల్లో ఇన్ని దేవతల గురించి ఎందుకు చెప్పబడింది? ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈ పురాణాలన్నీ రాసింది ఒకరే, ఆయనే వ్యాసుడు. మరి వ్యాసుడు ఇన్ని పురాణాలు రాసి ఇంతటి సందిగ్ధతను ఎందుకు పెట్టాడు? ఒక సందేహం రావచ్చు. దానికి సమాధానమే ఈ శ్లోకంలో ఉంది. ఏ ఏ భక్తులు ఏ ఏ దేవతలను ఏ ఏ విధంగా ఆరాధించినా వారి వారికి ఆయా దేవతల మీద భక్తి శ్రద్ధ స్థిరంగా ఉండేట్టు చేసేది నేనే. అందుకే సర్వ దేవత నమస్కారః కేశవం ప్రతి గచ్చతి అని అన్నారు. ఏ దేవతను పూజించినా ఆరాధించినా అవన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి. కాకపోతే కావలసిందల్లా భక్తి శ్రద్ధ. అందుకే శ్రద్ధతో ఏ దేవుణ్ణి పూజించినా ఆ శ్రద్ధను దృఢంగా చేస్తాను, వారిని నా వైపుకు నడిపిస్తాను అని పరమాత్మ హామీ ఇచ్చాడు. మానవుడు తనకు తోచిన మార్గాన్ని అనుసరించడానికి, తనకు ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించడానికి తగిన స్వేచ్ఛను ఇచ్చాడు పరమాత్మ. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఏ దేవుణ్ణి పూజించినా దానికి తగిన ఫలితం దొరుకుతాయి. క్రమక్రమంగా అతడు పరమాత్మ వైపుకి ఆకర్షించబడతాడు, మోక్షాన్ని పొందుతాడు. శ్రద్ధ భక్తి లేకుండా ఏ పూజలు ఏ వ్రతాలు చేసినా ఏమీ ఫలితం లేదు.